చెప్పులు కుట్టేవాడు. ఒకానొకప్పుడు అరాజార్ నగరంలో ఒక పేద బ్రాహ్మ్ అనే చెప్పులు కుట్టుకునేవాడుండేవాడు. బ్రాహ్మ్ తన కుటుంబాన్ని పోషించడానికి, మంచి భోజనం అందివ్వడానికి, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడానికి రోజంతా కష్టపడి పనిచేసేవాడు. కానీ తక్కువ సంపాదించేవాడు. ఒకరోజు బ్రాహ్మ్ కొన్ని పాత బూట్లు సరిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. అతను పొడవుగా, మర్మంగా టోపీ, కోటు ధరించి ఉన్నాడు. హలో మిత్రమా, నేను నా బూట్లని పాలిష్ చేయించుకోవాలి. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. కానీ నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద ఒక చోటుకు వెళ్ళాలి. అతను రోజంతా ఒక్క నాణెం కూడా సంపాదించలేదు. కానీ ఆ వ్యక్తికి సహాయం చేయడానికి అంగీకరించాడు. తప్పకుండా సార్, నేను మీకు సాయం చేస్తాను. మీరిక్కడ కూర్చుని మీ కాలు ఇక్కడ పెట్టండి. ఆ వ్యక్తి కూర్చుని బ్రామ్ తన బూట్లు పూర్ణంగా మెరుపు చేస్తుండడం చూశాడు. చీకటి రాత్రి ఆకాశంలో నిశ్చలమైన నీటిలా మెరుస్తూ ఉన్నాయి. పూర్తయింది సార్. నువ్వు చాలా బాగా చేసావు మిత్రమా. నన్ను నమ్ము, నువ్వు చేసిన మంచి పనికి గాను నీకు ఎంతో మంచి ప్రతిఫలాన్ని ఇస్తాను. నేను ఒక ఇంద్రజాలికుణ్ణి. నేను నివసిస్తాను ఆ కాటేజ్ పక్కన ఉన్న చెట్ల మధ్యలో. నేను వెళ్తున్నాను సెనాలీకి. అక్కడ ఎంతో మంది ముఖ్యమైన విజర్డ్ని కలవడానికి. నువ్వు నాకు గొప్ప సాయం చేశావు. ఇంద్రజాలికుడు తన వేళ్లను కొట్టగానే పొగ వచ్చి ఒక మేక అకస్మాత్తుగా చెప్పులు కుట్టేవాడి ముందు ఎదురయ్యింది. బ్రామ్ ఆశ్చర్యపోయాడు. ఇది ఒక మ్యాజిక్ మేక. మీరు చేయవలసిందల్లా, మేక మీరు కదిలించండి మరియు అదృష్టాన్ని నాకు తీసుకురండి అని. అలా మీరు చెప్పగానే మీకు మరి ఎన్నో బంగారు నాణాలు మీ ముందు కనిపిస్తాయి. ఇలా చెప్పి ఇంద్రజాలికుడు దూరంగా మాయమయ్యాడు. వావ్, నేను దీన్ని ఒకసారి ప్రయత్నించాలి. ఏ మేక, నిన్ను నువ్వు కదిలించుకుని మన కోసం అదృష్టాన్ని తీసుకునిరా. ఇక ఆ మేక స్వయంగా కదిలింది. బంగారు నాణాలు నేల మీద పడసాగాయి. చెప్పులు కుట్టేవాడు ఆశ్చర్యపోయాడు. ఓ అద్భుతం! ఆ మాంత్రికుడు చెప్పింది అక్షరాల నిజమే. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి చెప్పి తీరాలి. బ్రూమ్ తన పనిముట్లను సర్దుకుని మేకను తన భుజంపై ఉంచుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. అతను అలా నడుస్తున్నప్పుడు అతను తన అత్త పొలానికి సమీపంగా ఉన్న ఇంగ్రిడ్ ఇంటిని దాటుతూ ఉన్నాడు. అతని భుజంపై ఉన్న మేక నడుచుకుంటూ రావడం చూసింది ఆమె. ఏయ్ బ్రామ్, వచ్చి మీ అత్తతో కాస్త కబుర్లు చెప్పవా? మాయా మేక గురించి తన భార్యకు చెప్పడానికి ఇంటికి పరిగెత్తాలనుకుంటున్నందున అతను వెళ్లి ఆమెతో కూర్చోవాలా వద్దా అనుకున్నాడు. చూడండి, నేను ఈ మేకని నా భుజాలపై ఎత్తుకుని నడుస్తూ నడుస్తూ అలసిపోయాను. నేనక్కడ కూర్చుని ఒక టీ తాగేసి తర్వాత ఇంటికెళ్తా. బ్రామ్ తన అత్త ఇంటికి వెళ్లి మేకను ఆమెకి అప్పగించాడు. అతను నడవడానికి ముందు అతను ఇలా అన్నాడు. మీరు ఏమి చేసినా సరే ఒక్కటి మాత్రం అస్సలే అనకండి. మేక, నిన్ను నువ్వు కదిలించుకుని అదృష్టాన్ని తీసుకునిరా. బ్రూమ్ అలా కూర్చుని తన అత్తకు కొంచెం టీ తెచ్చే వరకు ఎదురుచూశాడు. అతను ఎదురు చూసినప్పుడు ఆ మాటలు చెప్పొద్దని చెప్పినప్పుడు ఇంగ్రిడ్ తన ఉద్దేశం ఏమిటని ఆశ్చర్యపోయింది. మేకను ఉంచిన వంటగదిలోకి వెళ్లి ఆమె దాని వద్దకు వెళ్లి ఆ మంత్రం మాటల్ని చెప్పింది. మేక, మీరే కదిలించండి, ఇంకా అదృష్టాన్ని తెచ్చుకోండి. వెంటనే మేక స్వయంగా కదిలింది. బంగారు నాణాలు నేల మీద పడ్డాయి. ఇది నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అతన్ని మోసం చేయడానికి చూడాలి. ఇంగ్రిడ్ తన టీలో కొన్ని మూలికల్ని కలిపి బ్రామ్కు ఇచ్చింది. ఇది తాగిన వెంటనే అతను నిద్రపోయాడు. చెప్పులు కుట్టేవాడు నిద్రపోతూ ఉండగా ఇంగ్రిడ్ మాయా మేకను మార్చి మరొక మేకను అక్కడుంచింది. మరుసటి రోజు ఉదయం బ్రామ్ తన మేకను భుజాలపై వేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతని ఇంటికి చేరుకోగానే అతను బంగారు నాణాలు ఉన్న పర్సును తన భార్య చేతికి అందించాడు. ఇదిగో, ఈ గోల్డ్ కాయిన్స్ ని తీసుకుని ఇవాళ మన కోసం మంచి భోజనాన్ని ఏర్పాటు చెయ్యి. అతని భార్య ఎంతో సంతోషంగా ఉంది. బంగారు నాణాలు ఎక్కడి నుండి పొందాడో ప్రశ్నించాలని కూడా అనుకోలేదు. మార్కెట్కి వెళ్ళడానికి బయలుదేరింది. కొంతసేపు తర్వాత తన మ్యాజిక్ పదాలను ఉపయోగించాలని మేక నుండి మరికొన్ని బంగారు నాణాల్ని సంపాదించాలనుకున్నాడు. అతను ఇంద్రజాలికుడు చెప్పిన మాటల్ని పఠించాడు. మేక ఒక రాయిలాగానే ఉండిపోయింది. విచిత్రంగా ఉందే, ఇది పని చేయడం లేదేమిటి? అతను మాయా పదాల్ని మళ్లీ చెప్పాడు. కాని మేక ఏమాత్రం కదల్లేదు. తోకను కూడా కదపలేదు. నేను నా దగ్గర మిగిలిన గోల్డ్ కాయిన్స్ ని ఉపయోగించుకోవాలి. అవి ఒకసారి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆ మాంత్రికుడిని ఒకసారి కలవాలి.
కొన్ని రోజుల తర్వాత బంగారు నాణాలు దాదాపుగా అయిపోయినప్పుడు అతని భార్య అతనిని పనిచేయడం మొదలుపెట్టమంది. మాంత్రికుడిని వెతకడానికి అతను బయలుదేరాడు. చివరిగా అతను మాంత్రికుడి కుటీరాన్ని కనుగొన్నాడు. అతను లోపలికి వెళ్లి మాంత్రికుడితో మాట్లాడాడు. అతను తన కుటుంబాన్ని ఎలా పోషించాలో చెప్పాడు. ఇంద్రజాలికుడు కరుణించే వ్యక్తి, అందువల్ల చెప్పులు కుట్టేవాడి భుజంపై చేయి వేసి ఇలా అన్నాడు. బాధపడకు మిత్రమా, ఇక్కడ ఉంది ఒక మ్యాజిక్ క్లాత్. దీన్ని నీ చేతుల్లో పెట్టుకొని ఇలా చెప్పు, ఓ మ్యాజిక్ క్లాత్, నిన్ను నువ్వు వ్యాపించుకుంటూ మాకొక ఫీస్ట్ని ఇవ్వు అని అనండి. అలా మీరు అనగానే టేబుల్ నిండా రుచికరమైన భోజనాలు ఇంకా డ్రింక్స్ మీ కనుల ముందు మీకు కనిపిస్తాయి. ఇంద్రజాలికుడు చెప్పిన మాటలు వినడానికి బ్రూమ్ ఉల్లాసంగా ఉన్నాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తిరిగి వెళ్లడానికి బయలుదేరాడు. బ్రామ్ అడవి నుండి తిరిగి ఇంటికి వెడుతూ ఉండగా అతని అత్త బస చేసిన పొలానికి చేరుకున్నాడు. మ్యాజిక్ క్లాత్ నుండి భోజనం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేను ఇదే దారిలో వెళ్తుండగా నేను కొంతకాలం క్రితం మీరు నాకు తాగించిన టీ గుర్తుకొచ్చింది. అప్పుడు నేను అనుకున్న మీకు ఏదైనా సాయం చేయాలని, అందుకని మీకు ఫుడ్ తేవాలనుకున్నాను. ఓ, ఎంత బావుంది. లోపలికి రండి. అలా బ్రామ్ లోపలికి వెళ్లి తన చేతుల్లో మ్యాజిక్ వస్త్రాన్ని వేసి ఇలా అన్నాడు. ఓ మ్యాజిక్ క్లాత్, నిన్ను నువ్వు పరుచుకొని మంచి భోజనాన్ని తీసుకురా. కొద్ది క్షణాల్లోనే వారి ముందు ఒక అందమైన టేబుల్ కనిపించింది. దానిపై రుచికరమైన ఆహారం కూడా నింపబడి ఉంది. అత్త ఇంగ్రిడ్ ఎంతో ఆశ్చర్యపోయింది. అతని రకమైన సంజ్ఞ విన్నప్పటికీ మరోసారి చెప్పులు కుట్టేవాడిని మోసగించాలనుకుంది. మూలికల్ని తన ఆహారంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారు తమ ఆకలిని తీర్చుకుని రాజవిందును పూర్తి చేసుకుని ఉన్నారు. అప్పుడు చెప్పులు కుట్టేవాడు మరోసారి నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు అత్త అతని మాయా వస్త్రాన్ని మార్చి సాధారణమైన దాన్నక్కడ పెట్టి మరోసారి మోసం చేసింది. ఆ మరుసటి రోజు బ్రామ్ తన ఇంటికి వెళ్లి చేతిలోని వస్త్రాన్ని వేసి మాయాజాలం జపించాడు. ఈసారి కూడా అతని మంత్రం పనిచేయలేదు. చెప్పులు కుట్టేవాడు గడి మధ్యలో దిష్టిబొమ్మలా నిలబడిపోయాడు. అతని భార్య అతని వైపు చూసింది. పాపం అతని వెర్రివాడిలా మార్చివేసిందా అని ఆశ్చర్యపోతూ దూరంగా వెళ్లిపోయింది. ఇలా జరగకూడదే. నాకు తెలిసి మా ఆంటీ నాతో ఏదో ట్రిక్స్ ప్లే చేస్తుందని. బ్రామ్ వెళ్లి మళ్లీ మంత్రగాడిని కలిశాడు. అతను జరిగిందంతా మంత్రగాడికి వివరించాడు. మరోసారి తనకు సహాయం చేయమని వేడుకున్నాడు. ఇంద్రజాలికుడు దయగల వ్యక్తి కాబట్టి అలా చేయడానికి అంగీకరించి ఇలా అన్నాడు. నేను చెప్పినట్టే మీరు చెయ్యండి. ఈ మ్యాజిక్ ఫెదర్ మీరు తీసుకోండి. మీరు తిరిగి వెళ్తున్నప్పుడు మీరు మీ ఆంటీని కలవండి. అలా కలిసి ఆమెతో చెప్పండి, ఈ మ్యాజిక్ ఫెదర్ తమ మనసులో ఉన్న కోరికలన్నింటినీ తీరుస్తుంది అని చెప్పండి. ఆమెతో ఈ మంత్రాన్ని జపించమని కూడా చెప్పండి. ఓ మ్యాజిక్ ఫెదర్, నాకు కోరికనివ్వు అని. అలా మీరు అనగానే ఆ ఫెదర్ ఆమెకు అంతులేని కితకితల్ని కలిగిస్తుంది. ఓ, ధన్యవాదములు సార్. ఇంకోటి గుర్తుంచుకో, నువ్వు దీన్ని కేవలం ఆపగలవు. ఇది చెప్పి మ్యాజిక్ ఫెదర్ నా కోరిక పూర్తయింది అని. అప్పుడే కితకితలు ఆగుతాయి. బ్రామ్ మాంత్రికుడికి మరోసారి కృతజ్ఞతలు చెప్పి అత్తే ఇంగ్రిడ్ ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు. అతను పొలంలో తన అత్తే ఇంటి ముంద మ్యాజిక్ ఈక గురించి చెప్పాడు. వెంటనే ఆమె చెప్పులు కుట్టేవాడి ట్రిక్ కోసం పడి మంత్రం జపించింది. ఓ మ్యాజిక్ ఈక, నా కోరిక తీర్చండి. ఈక గాలిలో తేలుతూ అకస్మాత్తుగా స్త్రీని చెక్కిలి గింతలు పెట్టడం ప్రారంభించింది. అత్తే ఇంగ్రిడ్ ఇక ఎక్కువసేపు నమ్మలేకపోయింది. ఆపుదని దయచేసి ఆగండి. తీసుకోలేను ఈ చెక్కలి ఇంతలు. నేను దానిని ఒకే షరతుపై ఆపగలను. మీకు కావాల్సింది ఏదైనా నేను ఇస్తాను. మీకు కావాల్సింది ఇస్తాను నేను. అలాగైతే సరే, నాకు ఏదైతే కావాలో అది నాకు ఇప్పుడే ఇచ్చేసే. అంటే ఆ మ్యాజిక్ గోట్ ఇంకా మ్యాజిక్ క్లాత్. సరే సరే, వారిద్దరు వంటగదిలో ఉన్నారు అక్కడ. అందువల్ల బ్రౌన్ వంటగదిలోకి పరిగెత్తుతూ వస్త్రాన్ని పట్టుకుని మేకను తన భుజాలపై వేసుకున్నాడు. అతను వంటగది నుండి బయటికి వచ్చాడు. మ్యాజిక్ ఫెదర్, నా కోరిక తీరిపోయింది. మ్యాజిక్ ఈక అతని చుట్టూ తిరుగుతూ అతని అదృశ్యం చేసి అతని ఇంటికి చేరేలాగా చేసింది.
అతని ఇంటికి చేరుకుని తన భార్యకు మ్యాజిక్ మేక మరియు వస్త్రాన్ని ఇచ్చాడు. అతని భార్య ఎంతో ఆనందించింది. వెంటనే అతని కౌగిలించుకుంది. తరువాత వారు విలాసవంతమైన భోజనం మీద కూర్చుని విందు చేశారు. మ్యాజిక్ మేక వస్త్రాన్ని వారు పూర్తిగా ఉపయోగించుకుని మార్గాల్ని చర్చించారు. వారు తమ వ్యాపారాన్ని చెప్పులు కుట్టేవాడు నిర్మించే బంగారు నాణాల్ని ఉపయోగించారు. నగరంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి అతని బంగారు నాణాల్ని ఖర్చు చేశారు. అత్త ఇంగ్రిడ్ విషయానికొస్తే ఇప్పటికీ ఆమె ఇంట్లో ఎక్కడా కనిపించకుండా ఉంది. ఆమె మోసపోయినందుకు పేద ప్రజలకు సహాయం చేస్తోంది.